అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరు ఇట్లూరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేనైతే మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మరో వీడియోతో ముందుకు వచ్చిన. ఇక్కడ సైడు ఊరు పక్క సైడు బ్యాక్ సైడ్ ఇటు తోట పెట్టినాము. అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే వాటర్ యాపిల్ పెట్టినాం. వాటర్ యాపిల్ చెట్టు పెట్టినాం. ఈ వాటర్ యాపిల్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తా. ఇది ఈ చెట్లు ఎక్కడవి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తా. ప్రజెంట్ వాటర్ యాపిల్ ఇప్పుడే దిగినాయి. ఇప్పుడే దిగుతూనే ఉండి పూత పూస్తున్నాయి. కాయలు కాస్తున్నాయి. పిందులు తయారవుతున్నాయి. వాటర్ యాపిల్ అనమాట. ఎందుకంటే వాటర్ యాపిల్ ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా, మంచిగా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది వీటిలో. ఫోటో వస్తుంది. ఇక్కడ ఈ పక్క సైడు బ్యాక్ సైడ్ ఊరు ఉన్నది కదా, ఆ ఊరు ఉన్నది కదా, ఇక్కడ అవన్నీ కొబ్బరికాయ దొంగలు, కాయల దొంగలు అందరూ కోసుకోపోతారు. ఇక ఫోటో వచ్చేది వస్తున్నాయి. ఫోటో వచ్చేది వస్తున్నాయి. కాయలు తయారవుతున్నాయి. వాటర్ యాపిల్ అన్నమాట. ఈ వాటర్ యాపిల్ అనేవి గుత్తులుగా మన ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా గుత్తుల కింద కాస్తాయి అన్నమాట. కానీ కొంచెం కలర్ బాగుండే, కొంచెం గజ్జిగా వస్తున్నాయి. ఈ పట్టు లేట్ అయింది ఇంకా కాయలు కాయటం. నేనైతే ఏం పురుగు మందులు ఏం కొట్టలే. మరి ముట్టలు వస్తున్నాయి. పురుగు ఏమైనా తగిలిందో ఏమో. కాయలు కూడా కొంచెం మచ్చలు వస్తున్నాయి గజ్జిగా. ఆకులు కూడా అట్లా ఉన్నాయి. మీద కొంచెం ఇదైంది, ఖరాబ్ అవుతుంది. మనమేమో ఏం మెడిసిన్ వాడము. చూద్దాం ఎక్కడ అవుతుందో ఏమవుతుందో. ఇప్పటికీ లేట్ అయ్యి కాయలు కాయటం. ఇంకా ముందు కాసే ఉండే, ఎందుకైనా కాయలు తయారుగా కూడా అవుతున్నాయి. వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది వీటిలో. వాటర్ యాపిల్ అంటాం అన్నమాట. వానాకాలం పంట. ఇప్పుడు శీతాకాలం దాటాక ఎగురు వచ్చినాక పూత వస్తుంది. ఇప్పుడు సమ్మర్లో పంట వస్తుంది. ఇది వాటర్ యాపిల్. కొంచెం కాయలు ఇట్లా గజ్జిగా కొంచెం వస్తున్నాయి. ఎందుకనో పైన చర్మం కొంచెం ఏదో ఇది ఉన్నట్టుగా వస్తుంది. చూద్దాం కొంచెం పెద్ద అయినాక ఏమైనా సాఫ్ట్గా వస్తే లేదో. సో తయారవుతున్నాయి. కొన్ని తయారైనవి కోసుకోబోతున్నారు. ఆల్రెడీ దొంగ పోరలు ఉన్నారు. ఇట్లా గుత్తులు కింద కాస్తాయి అన్నమాట వాటర్ యాపిల్. చెట్టు అంతా కాస్తే చెట్టు కొమ్మలు ఆపలేమన్నమాట. కిందకి ఎరగబడతాయి చెట్లు కూడా. ఇవి ఇంకా బాగా ఈ కాయ కన్నా ఇంకా రెడ్ కలర్ వస్తుంది. అప్పుడే తీగా ఉంటుంది కొంచెం. కానీ షుగర్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇవి కొంచెం పచ్చిగా ఉండగానే, కొంచెం దూరగా ఉండగానే తింటే అంత తీపి ఉండదు. బాగా ఇంకా రెడ్ కలర్ వస్తే తీపిగా ఉంటాయి. అప్పుడు షుగర్ వాళ్ళకి పని చేయదు అనమాట. ఇప్పుడైతే ఒకరుగా ఉంటాయి. కాకపోతే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొంతమంది వాటర్ ఎక్కువ తాగలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కాయలు కూడా తినాలి. వాటర్ యాపిల్ మొత్తం వాటర్ ఉంటుంది. దీంట్లో దూదిలాగా ఉండి లోపల వాటర్ ఉంటుంది కండలో. ఆల్రెడీ కాయలు కోసి 2 కాయలు కింద పెట్టినా. ఇవి 5 రకాలు పెట్టినాము. ఈ చెట్టు ఒక్కటే దిగింది ప్రజెంట్. మన దాకా అయితే బాగా దిగిండే. ఇవి ఇప్పుడు ఒకటి పూత వస్తున్నాయి. ఇది పూత వస్తుంది కొంచెం. ఆ పైన అయితే ఒక గుత్తు పైన కనబడుతుందా, ఒక గుత్తే తయారవుతుంది. అది వాటర్ యాపిల్. మేమైతే వాటర్ యాపిల్ అంటాం. మరి వీడియో చూసేవాళ్ళు ఎవరో ఉండవు. మరి వీటిని ఏమంటారో కామెంట్ చేయరు. నా వీడియో నచ్చితే
ఇంకా కలర్ ముగ్గాలన్నమాట. ఇంకా కలర్ వేస్తే తీపి వస్తుంది. వాటర్ యాపిల్ కొంచెం ఈ సంవత్సరం స్టాక్ రాలేదు. అవి చెట్లు కూడా పూత వస్తున్నాయి, ఇప్పుడే దిగుతున్నాయి అన్నమాట. పూత దిగుతున్నాయి ఇప్పుడే. ఎన్నో చెట్లు పెట్టలేదు, ఐదు పెట్టాము. 5లో 4 ఒకటే రకం చెట్లు. ఇదొక్కటే వాటర్ యాపిల్లో పొడుగుగా ఉంటుంది అన్నమాట. అది సేమ్ మనం తింటే మన ఇది యాపిల్స్కి ఎలా ఉంటుందో తింటే అట్లా ఉంటుంది అన్నమాట. అది చాలా బాగుంటుంది. పొడుగు కొంచెం ఈ కాయలాగానే పొడుగు ఉంటుంది. ఇంకా మన యాపిల్స్ మాదిరిలాగా అంతా చేసుకుంటాము. ఈ చెట్టు కూడా మామూలు ఈ వాటర్ యాపిల్. ఈ ఒక్క చెట్టే సపరేట్ పొడుగు వాటర్ యాపిల్ అనమాట. ఇవన్నీ రెడ్ కలర్, మొత్తం రెడ్ కలర్ వాటర్ యాపిల్ అనమాట. సో అయితే ఇప్పుడే కొంచెం దిగుతున్నాయి. వాటికి దిగేది ఉండే ఇంకెందుకు లేట్ అయింది. మరి ఈ సంవత్సరం తక్కువ కాపు ఎలాగైనా. అంతకుముందు 2-3 సంవత్సరాలు కూడా మంచిగా అయ్యింది. కానీ ఈ సంవత్సరం తక్కువ పంట రాలేదు సరిగ్గా, ఎందుకో ఏమో. ఇచ్చకాలి ఇక్కడ పూర్వలు పక్క సైడ్ ఉన్నారు కదా దొంగలు. ఆ దొంగలు మొత్తం కోసుకోపోతారు. కాయ మన్నాకి ఏమి ఉంటారు. ఇవి పచ్చిగా ఉన్నాయి కొంచెం కలర్. ఈ టైప్లో తింటే షుగర్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకరుగా ఉంటుంది, అలాగైతే బాగా పనిచేస్తుంది. ఇంకా ఎర్రగా ముగ్గితే తీపి వస్తుంది అన్నమాట ఎక్కువ. అప్పుడు షుగర్ వాళ్ళకి పనిచేయదు. ఇంకా ముదరాలు ఇంకా అవ్వాలన్నమాట. సో ఇది వీడియో ఈరోజు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆర్గానిక్ వాటర్ యాపిల్స్ అన్నమాట. మా తోటలో ఏ ఫ్రూట్స్ చెట్లు ఉన్నా సరే ఆర్గానిక్ ఫ్రూట్సే. మీరు కూడా కుదిరితే అన్ని రకాల చెట్లు అదొకటి మీ పొలం బయట దిక్కు కానీ ఇంటికాడ కానీ ప్లేస్ ఉంటే అదొకటి పెట్టుకోరి. అన్నీ ఇంటికాడ పండించిన కాయలే ఫ్రూట్సే తినండి. మీ ఆరోగ్యానికి మంచిది. బయట ఎక్కువ కొనవద్దు, ఎందుకంటే అట్లా కెమికల్ ముగ్గు తాగి అట్లకి కెమికల్ కలుపుతారు. ఎంతైనా మన సొంతంగా పెంచుకున్న తయారు చేసుకున్న కాయలు ఎంతైనా మన కాళ్ళ ముందు ఉన్నవి బెటర్ కదా, మన ఆరోగ్యానికి కూడా మెరుగు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. అందరూ నా వీడియోస్కి మీరు లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ వస్తుంది. అయిపోయిన ఆప్షన్ బటన్ నొక్కితే నాకు ఎక్కువ వ్యూస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లీజ్ దయచేసి నా వీడియో పూర్తిగా చూడుర్రి, లైక్ చేయర్రి. అయిపోయిన ఆప్షన్ క్లిక్ చేయర్రి, ఎక్కువ వ్యూస్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తొందరగా జల్దీ రావాలంటే బెల్ సింబల్ క్లిక్ చేయర్రి, ఆల్ అని క్లిక్ చేయర్రి. నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకే వస్తుంది, నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. సో సరే, ఇక వీడియో లాంగ్ అవుతుంది. నా వీడియో పూర్తిగా చూడుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మాధవరావు దుగ్గిరాల. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి, సపోర్ట్ చేయర్రి. థ్యాంక్ యూ. టేక్ కేర్.